గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులకు కానివ్వండి, కార్యకర్తలకు, లీడర్లకు అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మొట్టమొదలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను. గతంలో తెలంగాణ అంటేనే అణచబడింది. తెలంగాణ స్వాతంత్రం 69 ఉద్యమాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అనేక మంది చనిపోవడం జరిగింది. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చారు. తెలంగాణ కరువు కష్టం గురించి చెప్పాలంటే ఆనాడు తెలంగాణ 119 నియోజకవర్గం ఎవరింటికి వచ్చినా కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మంచినీళ్ళు సెరేర్లై పారుతున్నాయి. మరి అదేవిధంగా విలువలు లేకుండా, భూములు లేకుండా, ఏ ప్రాజెక్ట్ లేకుండా, ఏది లేకుండా అన్నీ మరి తరలుతుంటే మన తెలంగాణకు మన నిధులు, మన నియామకాలు, మనకు రావాల్సినటువంటి బడ్జెట్లు అన్నీ తీసుకొచ్చి సస్యశ్యామలంగా ఈరోజు తెలంగాణ మారిపోయింది. గతంలో ఎక్కడ చూసినా, ఏ పెద్ద లీడర్లు చూసినా, ఎక్కడ చూసినా తెలంగాణ పొలాలంటేనే ఎండిపోయి వాడిపోయి తెలంగాణ ప్రజలందరూ బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ పోయినారు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ సాధించిండో ఆనాడు ప్రతి కొల్లాపూర్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బస్సులో ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఎక్కడ పోతున్నాం అంటే బంధువుల ఇంటికి కాదు ఆనాడు పోయింది. ఎక్కడ చూడు బొంబాయికో, ఆ పనికో, ఈ పనికో అనేది. ఈ రోజు ఎక్కడ చూడు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వచ్చి సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు విద్య కూడా ప్రతి ఒక్కరికి అందిస్తున్నాడు. విద్య అందించినందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్య కూడా చాలా మందికి అన్ని రకాలుగా సస్యశ్యామలంగా మారిపోయింది. కానీ కొంతమంది మాయ మాటలతోన తెలంగాణ ఆనాడు ప్రతి ఒక్క వృద్ధురాలకు 200 ఆనాడు 20 రూపాయల నుంచి 200 వరకు ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేకపోయారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 నుంచి 2000 రూపాయలు ఇచ్చిన ఘనత ఆయనకే ఉంది. మళ్ళా ఈరోజు కలిబోలి మాటలు చెప్పారు. కొంతమంది చెప్పి గద్దెనెక్కిండ్రు. రైతును కానివ్వండి, ప్రతి ఒక్కరిని కడుపున పెట్టుకుంటున్నారు. రైతులను మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని మోసాలే, మోసపూరిత. కేవలం ఒక 5 నెలల్లోనే భారతదేశంలోనే ఏ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ కాలే. ఈ రోజు కొన్ని గవర్నమెంట్లు అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా అతి త్వరలో రాబోయే రోజుల్లో ఇప్పుడే మనకు పచ్చదనం అనుకూలం ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అందరికి కూడా ఆనాడు మార్పు అన్నారు కానీ ఇంత తొందరగా మార్పు అనుకోలేదు. రాబోయే రోజుల్లో మనకు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీలు అనేక ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లు మొత్తం దాదాపు మన సైడ్ చూస్తున్నాయి. ఎప్పుడు ఎలక్షన్లు వస్తావా ఆ ఎలక్షన్లో మొత్తం మళ్ళీ గులాబీ దళ నాయకుడు పైన ఉండాలి, కింద గులాబీ నాయకులు ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో కూడా ప్రజాప్రతినిధులతో ఎవరు ఉండాలంటే గులాబీ మన టీఆర్ఎస్ నాయకులే ఉండాలని చెప్పి ప్రజలు అతి త్వరలో తీర్పునిస్తారు. మన సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇక రాబోయే రోజుల్లో మనదికే ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ ఇంకా నాయకులు మాట్లాడేది ఉంది. అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు